నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. బంగ్లాదేశ్లో మారిన రాజకీయ సమీకరణాలు. పార్లమెంటును రద్దు చేసిన అధ్యక్షుడు షాబుద్దీన్. బంగ్లాదేశ్ పరిస్థితులను నిశితంగా గమనిస్తున్న భారత్. విదేశీ కుట్రపై ఇప్పుడే చెప్పలేమన్న జైశంకర్. పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల పనులపై సీఎం సమీక్ష. వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన రివర్స్ విధానాలు, ఒప్పందాలపై చర్చ. ఉపాధ్యాయులకు బోధనేతర పనుల నుంచి మినహాయింపు. మరుగుదొడ్ల ఫోటోలు పంపాల్సిన పని లేదన్న మంత్రి లోకేష్. ఆర్థిక స్థితి దృష్ట్యా కేంద్రం ఏపీపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న ఎంపీ లావు. అప్పుల భారం నుంచి బయటపడేందుకు చేయూత ఇవ్వాలని వినతి. రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట దిశగా చర్యలు. కాకినాడ పోర్టు వద్ద ప్రత్యేక చెక్పోస్టు ఏర్పాటు. నాగార్జున సాగర్ కు కొనసాగుతున్న వరద ప్రవాహం. 22 గేట్లెత్తి దిగువకు నీరు విడుదల. షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత బంగ్లాదేశ్లో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. త్రివిధ దళాలు, రాజకీయ పక్షాల నేతలతో చర్చలు జరిపిన బంగ్లాదేశ్ అధ్యక్షుడు పార్లమెంటును రద్దు చేశారు. గృహ నిర్బంధంలో ఉన్న మాజీ ప్రధాని ఖలీదా జియాను విడుదల చేయించారు. ఈ రాత్రికే తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. నోబెల్ గ్రహీత డాక్టర్ మహమ్మద్ యూనుస్ సారథ్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఉద్యమకారులు ప్రతిపాదిస్తున్నారు. మరోవైపు షేక్ హసీనా దేశం విడిచిన తర్వాత చెలరేగిన హింసలో 100 మందికి పైగా మృతి చెందగా శాంతి భద్రతలను పునరుద్ధరించాలని అధ్యక్షుడు సైన్యాన్ని ఆదేశించారు. బంగ్లాదేశ్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఎగిసిన ఆందోళనలతో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేయడం సహా దేశం వీడిన వేళ అక్కడ రాజకీయ పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. ఉద్యమకారులు పెద్ద ఎత్తున విధ్వంసానికి పాల్పడటం సహా షేక్ హసీనాతో పాటు ఆమె ప్రభుత్వంలోని మంత్రులు, అధికార అవామీ లీగ్ నేతల ఇళ్లు, కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో సోమవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు మొత్తం 114 మంది ప్రాణాలు కోల్పోయారు. సైన్యాధ్యక్షుడు తాత్కాలికంగా పాలనా పగ్గాలు చేపట్టడం సహా సైన్యం పెద్ద ఎత్తున బలగాలను మోహరించినప్పటికీ విచ్చలవిడిగా దాడులు కొనసాగాయి. జులైలో రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 440కి చేరింది. ఈ పరిస్థితులతో అప్రమత్తమైన బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్ త్రివిధ దళాల అధిపతులు, వివిధ రాజకీయ పక్షాలు, ఆందోళనలు చేస్తున్న విద్యార్థి సంఘాల నేతలతో సోమవారం రాత్రి అత్యవసర సమావేశం నిర్వహించారు. అందులో తీసుకున్న నిర్ణయాల మేరకు జనవరి 7న జరిగిన ఎన్నికల తర్వాత ఏర్పడ్డ 12వ పార్లమెంటును రద్దు చేశారు. మాజీ ప్రధాని, ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ బీఎన్పీ అధినేత్రి ఖలీదా జియాను విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనల సందర్భంగా అరెస్టైన వారిని కూడా క్రమంగా విడుదల చేస్తున్నట్లు అధ్యక్ష భవనం ఓ ప్రకటనలో తెలిపింది. ఇదే సమయంలో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు కసరత్తు ఊపందుకుంది. త్వరలోనే తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సోమవారం రాత్రి బంగ్లాదేశ్ ప్రజలను ఉద్దేశించి చేసిన టెలివిజన్ ప్రసంగంలో అధ్యక్షుడు ప్రకటించారు. తాత్కాలిక ప్రభుత్వానికి నోబెల్ అవార్డు గ్రహీత డాక్టర్ మహమ్మద్ యూనుస్ సారథ్యం వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ లో విద్యార్థుల ఉద్యమాన్ని సమన్వయం చేసిన వారిలో ఒకరైన నహీద్ ఇస్లాం ఈ విషయం చెప్పారు. ఇప్పటికే ఈ విషయమై మహమ్మద్ యూనుస్ తో మాట్లాడినట్లు చెప్పిన నహీద్ అందుకు ఆయన అంగీకరించినట్లు తెలిపారు. బంగ్లాదేశ్ ను కాపాడేందుకు తాత్కాలిక ప్రభుత్వ పెద్దగా ఉండేందుకు ఒప్పుకున్నట్లు చెప్పారు. ఆయనైతే అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తిగా ఉంటారని పేర్కొన్నారు. మరోవైపు షేక్ హసీనా రాజీనామా తర్వాత ఆమె కుమారుడు సాజిద్ వాజిద్ జాయ్ సైన్యానికి కీలక సూచన చేశారు. ఎన్నికవని ప్రభుత్వానికి ఒక్క నిమిషం కూడా అధికారం అప్పగించొద్దని సూచించారు. ఇది సైన్యం బాధ్యత అని ఆయన గుర్తు చేశారు. అదే జరిగితే బంగ్లాదేశ్ మరో పాకిస్తాన్ అవుతుందని హెచ్చరించారు. దానివల్ల 15 ఏళ్లలో బంగ్లాదేశ్ సాధించిన అభివృద్ధి నాశనమవుతుందని హసీనా కుమారుడు పేర్కొన్నారు. మళ్లీ బంగ్లాదేశ్ తిరిగి పుంజుకునే అవకాశం ఉండకపోవచ్చన్నారు. తాను ఉన్నంత వరకు అలాంటి పరిస్థితులను అనుమతించబోనని హసీనా కుమారుడు స్పష్టం చేశారు. బంగ్లాదేశ్ లో ఇంకా జరుగుతున్న ఆందోళనలను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్న హింసను ఉగ్రవాదంగా అభివర్ణించారు.
బంగ్లాదేశ్ పరిణామాలను ఐరాస, అమెరికా సహా ప్రపంచ దేశాలు నిశ్చితంగా గమనిస్తున్నాయి. ప్రజాస్వామ్య సూత్రాలు, నిబంధనలు సహా అక్కడి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడాలని అమెరికా అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రధాని పదవికి రాజీనామా చేసి షేక్ హసీనా బంగ్లాదేశ్ను వీడిన తర్వాత ఆమె అధికారిక నివాసంలో నిరసనకారులు చెలరేగిపోయారు. ప్రధాని ఇంట్లోకి చొరబడి విలువైన వస్తువుల్ని ఎత్తుకెళ్లారు. పలు వస్తువుల్ని ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. హసీనా తండ్రి, బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు, మాజీ అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రెహమాన్ విగ్రహాన్ని కూల్చేశారు. బంగ్లాదేశ్ పార్లమెంటులోనూ విధ్వంసానికి పాల్పడ్డారు. షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసిన తర్వాత కూడా బంగ్లాదేశ్ అంతటా భారీ విధ్వంసం కొనసాగింది. హసీనా దేశాన్ని వీడిన ఒక్క గంటలోపే వందలాది నిరసనకారులు ప్రధాని అధికారిక నివాసం గణభవన్లోకి దూసుకెళ్లారు. కళ్లకు కనిపించిన ప్రతి వస్తువును ధ్వంసం చేశారు. కొందరు నిరసనకారులు టీవీలు, కుర్చీలు, బల్లలు, విలువైన ఇతర వస్తువుల్ని దోచుకెళ్లారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, విజయ సంకేతాలు చూపిస్తూ బీభత్సం సృష్టించారు. హసీనా దేశాన్ని వీడిన తర్వాత బంగ్లాదేశ్లోని ఢాకా సహా పలుచోట్ల వేలాది మంది నిరసనకారులు రోడ్లపైకి వచ్చి బీభత్సం సృష్టించారు. పలుచోట్ల వాహనాలకు నిప్పు పెట్టారు. బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ విగ్రహాన్ని కూల్చేశారు. బంగ్లాదేశ్ పార్లమెంటులోనూ విధ్వంసానికి పాల్పడ్డారు. విలువైన వస్తువుల్ని ఎత్తుకెళ్లారు. పలు వస్తువుల్ని ధ్వంసం చేశారు. ఆందోళనల నేపథ్యంలో ఒకవేళ హసీనా బంగ్లాదేశ్ను వీడి ఉండకుంటే పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. బంగ్లాదేశ్ రాజకీయ సంక్షోభం నేపథ్యంలో అక్కడి పరిణామాలను ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. తాత్కాలికంగా భారత్లో ఆశ్రయం పొందుతున్న హసీనాకు అన్ని విధాల సాయం అందించనున్నట్లు ప్రకటించింది. అక్కడ ఉంటున్న భారతీయులను వెంటనే స్వదేశానికి తరలించాల్సినంత తీవ్రమైన పరిస్థితులు లేవని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. బంగ్లాదేశ్ పరిణామాల నేపథ్యంలో జాతీయ భద్రతా ప్రయోజనాల విషయమై ప్రభుత్వానికి తమ మద్దతు ఉంటుందని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. హింసాత్మక ఆందోళనల నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రధాని పదవి నుంచి తప్పుకున్న షేక్ హసీనాకు అన్ని విధాలా సాయం అందించనున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ మేరకు కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష భేటీలో విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ చెప్పారు. ఆమె ఇంకా షాక్ లోనే ఉన్నారని తెలిపారు. ఆమె భవిష్యత్తు ప్రణాళికలు సహా వివిధ అంశాలపై మాట్లాడేందుకు షేక్ హసీనాకు కొంత సమయం ఇచ్చినట్లు విదేశాంగ మంత్రి చెప్పారు. బంగ్లాదేశ్ లో పరిణామాలను కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. బంగ్లాదేశ్ పరిణామాలు, అక్కడి భారతీయుల భద్రతపై విదేశాంగ మంత్రి జయశంకర్ పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రకటన చేశారు. We are in close and continuous touch with the Indian community in Bangladesh through our diplomatic missions. There are an estimated 19,000 Indian nationals there, of which about 9,000 are students. The bulk of the students, however, have already returned to India in the month of July, advice of the High Commission. In terms of our diplomatic presence, in addition to the High Commission in Dhaka, we have assistant High Commissions in Chittagong, Rajshahi, Khulna and Sylhet. It is our expectation that the host government will provide the required security protection for these establishments. We are also monitoring the situation with regard to the status of minorities. There are reports of initiatives by various groups and organizations to ensure their protection and well-being. We welcome that, but will naturally remain deeply concerned till law and order is visibly restored. Our border guarding forces have also been instructed to be exceptionally alert in view of this complex situation. In the last 24 hours, we have also been in regular touch with the authorities in Dhaka. అంతకుముందు బంగ్లాదేశ్ రాజకీయ సంక్షోభం నేపథ్యంలో కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ అధ్యక్షతన పార్లమెంటు హాల్లో జరిగిన ఈ భేటీలో ప్రభుత్వం తరపున కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ, వేణుగోపాల్, ఇంకా ఎస్పీ, టీఎంసీ, జేడీయూ, జేడీఎస్, ఎన్సీపీ, డీఎంకే నేతలు పాల్గొన్నారు. బంగ్లాదేశ్ లో జరుగుతున్న తాజా పరిణామాలను జయశంకర్ వివరించారు. బంగ్లాదేశ్ లో నెలకొన్న అనిశ్చిత నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు అన్ని పార్టీలు ముక్త కంఠంతో మద్దతు ప్రకటించినట్లు విదేశాంగ మంత్రి జయశంకర్ ఎక్స్ ద్వారా తెలిపారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా రాజకీయ శరణార్థిగా బ్రిటన్ ఆశ్రయం కోరినట్లు సమాచారం. అయితే బ్రిటన్ ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. అక్కడి ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చే వరకు హసీనా భారత్లోనే ఉండేందుకు కేంద్రం తాత్కాలిక అనుమతులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో హసీనాకు సంస్థాగతంగా పూర్తి సహకారం అందించనున్నట్లు సమాచారం. హసీనా సోదరి రెహానా బ్రిటన్ పౌరురాలు. ఆమె కుమార్తె తులిప్ సిద్దికి
ప్రస్తుతం లేబర్ పార్టీ తరపున పార్లమెంటు సభ్యురాలిగా ఉన్నారు. ప్రస్తుతం బ్రిటన్లో లేబర్ పార్టీని అధికారంలో ఉంది. ఈ క్రమంలోనే హసీనా బ్రిటన్ ప్రభుత్వాన్ని ఆశ్రయం కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు బంగ్లాదేశ్ తాజా రాజకీయ పరిణామాలపై బ్రిటన్ ప్రభుత్వం స్పందించింది. గత 2 వారాలుగా అల్లర్ల కారణంగా చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు, ప్రాణనష్టంపై ఐరాస నేతృత్వంలో దర్యాప్తు జరిపించాలని అభిప్రాయపడింది. ప్రభుత్వం మార్పు శాంతియుతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరింది. ఈ మేరకు యూకే విదేశాంగ కార్యదర్శి అధికారిక ప్రకటన విడుదల చేశారు. అయితే ఇందులో షేక్ హసీనాకు ఆశ్రయం ఇచ్చే అంశాన్ని ప్రస్తావించకపోవడం ప్రాధాన్యం. ముఖ్యమైన వివిధ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, విమానాశ్రయాలు, పోర్టులు, ఏపీ టవర్స్ కార్పొరేషన్, డ్రోన్ కార్పొరేషన్ పైన సమీక్ష చేశారు. 2014-19 మధ్య మొదలుపెట్టిన పోర్టుల పనులను వైకాపా ప్రభుత్వం రివర్స్ చేసిన విధానంపై అధికారులతో చర్చించారు. ఒప్పందాలు మార్చిన విధానంపైన సమీక్షించారు. పీపీపీ పద్ధతిలో తలపెట్టిన ప్రాజెక్టులను ఈపీసీ పనులుగా మార్చడంపై చర్చించారు. పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు త్వరితగతిన పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల వేళ వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. విశాఖకు చెందిన 5 వైసీపీ కార్పొరేటర్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. దేశంలో కాలుష్యం ఎక్కువగా ఉన్న నగరాల్లో విశాఖ ఒకటన్న పవన్, ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక కాలుష్య నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు. వైజాగ్లో ప్రత్యేకంగా పొల్యూషన్ సమస్య చాలా బలంగా ఉంది. దేశంలో కూడా ఎక్కడ లేనంత పొల్యూషన్, కాలుష్యం, వాయు కాలుష్యం కానీ, పర్యావరణ మన నీటి కాలుష్యం కానీ చాలా ఎక్కువ ఉన్న నగరం వైజాగ్ జిల్లా. ఈ ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ బోర్డు శాఖను కూడా నేనే హెడ్ చేస్తూ ఉన్నాను. మొన్న మధ్యన విశాఖ కాలుష్యం ఎలా ఉంది అనేది ప్రత్యేకించి వంశీకృష్ణ యాదవ్ గారు అడిగారు నన్ను. అసెంబ్లీలో ఆయన మొట్టమొదటి అడిగిన చాలా వ్యాలిడ్ ప్రశ్న అది. సో దానికి చాలా వివరంగా చెప్పాను. ఇంకా దాని నుంచి తీసుకుని సూచనలు తీసుకొని వైజాగ్లో ఈ మన ఎన్నికలు అయిపోయిన వెంటనే ఒకసారి ఈ ఎన్వైరన్మెంటల్ ఆడిట్ చేయాలి. కాలుష్యం ఏ స్థాయిలో కాలుష్యం ఉంది, భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, వీటన్నిటి మీద ముందుంటాం. ఇకపై ఉదయాన్నే మరుగుదొడ్ల ఫోటోలు తీసి టీచర్లు అప్లోడ్ చేయాల్సిన బాధ ఉండదని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. పాత విధానాన్ని ఆపేశామని, సంబంధిత ఆప్షన్ను యాప్ నుంచి తొలగించామని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులు పిల్లలకు నాణ్యమైన చదువులు చెప్పాలని లోకేష్ సూచించారు. క్రమశిక్షణ, ఉన్నత విలువలతో విద్యార్థులను తీర్చిదిద్దాలని కోరారు. టీచర్ల సమస్యలన్నీ ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించే బాధ్యత తీసుకుంటామని లోకేష్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందని వైసీపీ అధ్యక్షుడు జగన్ అన్నారు. రాష్ట్రపతి పాలన పెట్టేలా గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరారు. ప్రత్యర్థుల దాడిలో గాయపడి విజయవాడ సన్ రైజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న నవాబుపేట వైసీపీ నాయకుడు గింజుపల్లి శ్రీనివాసరావును జగన్ పరామర్శించారు. మళ్ళీ చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారికి చేస్తా ఉన్నది తప్పుడు సాంప్రదాయం. ఇది కనుక కొనసాగింది అంటే రేపు పొద్దున ఏం జరుగుతుంది అంటే, ఈరోజు మీ ప్రభుత్వం ఉంది, చాలా వేగంగా మీ ప్రభుత్వం కూడా తుడిచిపెట్టుకుని పోతుంది. ఆ తర్వాత మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది. ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు కార్యకర్తలు నేను వద్దు వద్దు అని చెప్పినా కూడా వినకుండా ఆ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు గారు బీజం వేస్తా ఉన్నారు. ఈ రోజు లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఖచ్చితంగా హైకోర్టు తలుపులు తడతాం. ఇక హైకోర్టు, సుప్రీంకోర్టు గడపలు కూడా గట్టిగా గట్టిగా వాళ్ళ తలుపులు కూడా కొట్టే కార్యక్రమాలు గట్టిగా చేస్తాం. ఇందుకు ప్రెసిడెంట్ రూల్ విధించకూడదు అని చెప్పి కూడా గట్టిగా వాళ్ళని అడిగే కార్యక్రమం కూడా చేస్తాం. మీరు గట్టిగా ఇన్వాల్వ్ కమ్మని చెప్పి గవర్నర్ గారిని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. అధికారం పోయిన వైసీపీ నాయకుల అహంకారం తగ్గలేదని టీడీపీ కాలువ శ్రీనివాసులు ధ్వజమెత్తారు. వైసీపీ నాయకుడి చేతిలో దాడికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలింతను ఆయన పరామర్శించారు. అనంతపురం జిల్లా గుమ్మగట్టు మండలం బీటీ ప్రాజెక్టు గ్రామానికి చెందిన వైసీపీ ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి గోవిందు స్థానిక ఐటీడీపీ నాయకుడు రవిచంద్ర ఇంటిపై దాడి చేశారు. ప్రశ్నించిన రవిచంద్ర చెల్లెలు చంద్రకళ పొత్తి కడుపులో తన్నారు. బాలింతని చూడకుండా విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచారు. పచ్చి బాలింత వాళ్ళ సోదరి పుట్టింటికి కాన్పు కోసం వస్తే వాళ్ళ అమ్మను ఇంకో సోదరిని కొడతా ఉంటే ఎందుకు మా ఇంటి మీద దాడి చేస్తున్నారు, మా వాళ్ళని ఎందుకు కొడుతున్నారు అని అడిగితే బాలింత అని కూడా చూడకోకుండా ఆమె పైన పుత్తి కడుపు పైన విచక్షణారహితంగా కాళ్ళతో తన్ని రాళ్లతో కొట్టి తలకు రక్తగాయం చేశారు. ఈ ప్రభుత్వంలో ఇట్లాంటి దాడులకు ఆస్కారమే ఉండకూడదు. కానీ కొంతమంది పోలీస్ అధికారులు కూడా ఇంకా వైసీపీ వాసనలు వాళ్ళలో ఉండడం వల్ల
వైసీపీ నాయకులకు ఒత్తాసు పలికే పరిస్థితి వస్తూ ఉంది. ఒక గ్రామ జనాభా అంతా సెక్యూరిటీ కావాలని జగన్ అడుగుతున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. మాజీ సీఎంకు 980 మందితో భద్రత ఎందుకని ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా కావాలి, భద్రత పెంచాలని హైకోర్టులో జగన్ పిటిషన్ వేయడం రాజకీయ లబ్ధి కోసమేనని ఆక్షేపించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి హోంమంత్రి వినతులు స్వీకరించారు. 5 ఏళ్లలో ప్రజలను జగన్ పీడించుకు తిన్నారని మండిపడ్డారు. పులివెందులకు చెందిన జగన్ బాధితులు ప్రజా దర్బార్కు పెద్ద సంఖ్యలో వస్తున్నట్లు చెప్పారు. 980 మంది ఎంతమంది 900 మంది అంటే చిన్న గ్రాములు ఓటర్ల సంఖ్య అంటే ఒక గ్రామ పంచాయతీ అంతా సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు. ఎక్స్ సీఎంగా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాల్సిన Z+ సెక్యూరిటీ ఇస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఆయన బయటకు వెళ్ళి బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా పెడుతున్నాం. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది కలిగించట్లేదు. ఆయన కావాలని బురద చల్లుకుంటున్నారు, ఆయన కావాలని కోర్టుకు వెళ్ళారు తప్పించి అంతకుమించి ఇందులో ఏమీ లేదు. ఇంతకు ముందుగా సీఎం లాగా మాకు ఇలా చేయమంటే అక్కడ అవ్వదు. ఏదో రకంగా గవర్నమెంట్ మీద బురద చల్లాలి, వాళ్ళ సోషల్ మీడియా టీంకి ఏదో ఒక ఫీడ్ ఇవ్వాలి, అదొక్కటే కాన్సెప్ట్. ప్రతిపక్ష హోదా రాదు లేదు అన్న సంగతి ఆయనకు తెలియదా? ఇంతకు ముందు సీఎంగా పనిచేయలేదా? ఆయన సీఎంగా పనిచేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒక్కొక్క సందర్భంలో మాట్లాడాడు కదా అసెంబ్లీలో కూర్చొని. ఏం మాట్లాడారు? మీ వైపు నుంచి అటు నుంచి 3-4 ఇటువైపు వస్తే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అన్నారు. 10% కంపల్సరీ ఉండాలి. ఆ విషయం రాజ్యాంగం చెప్తుంది ప్రతిపక్ష హోదా రావాలంటే. మరి ఈరోజు నాకు అర్థం లీగల్ అఫైర్స్ని తీసుకెళ్లి కోర్టులో పెట్టి కోర్టులో నేను తేల్చుకుంటాను అనడంలోనే అతని అవివేకం మనకు అందరికీ అర్థమవుతుంది. అతనికి ఏం లేదండి, ఏదో ఒక రకంగా గవర్నమెంట్ మీద బురద చల్లాలనే కాన్సెప్ట్ తప్పించి ఆయనకి ప్రతిపక్ష హోదా లేదని తెలుసు, రాదని ఆయనకి కూడా తెలుసు. ఆర్థిక కష్టాల్లో ఉన్న ఆంధ్రకు చేయూతనిచ్చి ఆదుకోవాలని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్రాన్ని కోరారు. అప్పుల్లో కూరుకుపోయి ఆదాయం తగ్గిపోయి లోటు బడ్జెట్తో ఇబ్బంది పడుతున్నట్లు వివరించారు. ఏపీ ఆర్థిక దుస్థితిని తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే శ్వేతపత్రం విడుదల చేసిన విషయం ప్రస్తావించారు. గత 5 ఏళ్ల పాపాలను కడుక్కొని ఇతర రాష్ట్రాలతో పోటీ పడేందుకు ప్రయత్నిస్తున్న నవ్యాంధ్రకు కేంద్రం అండగా నిలవాలని విన్నవించారు. Paper that has been released in Andhra Pradesh, ma'am, with regards to the Andhra Pradesh financial situation, ma'am. The expenses as of this year is 1.64 lakh crores, ma'am. The revenues is 1.45 lakh crores. That means we are deficit by almost 19,000 crores this financial year, ma'am. State debt has increased from 3.75 lakh crores, which was in 2019, to almost 9.74 lakhs in 2024. Growth rate has decreased from 13.5% to 10.5% now, ma'am. On one side, we are having a huge debt, and we have revenue deficit every year. Whatever we borrowed in the last 5 years or so, we are not infused into the capital expenditure, ma'am. This has brought the state to our knees, ma'am. We are ready to actually work with the central government. We are ready to actually again stand up, and we are again looking for to rebuild the state, ma'am. So I request the finance ministry to look into it, so that they can actually restructure the loans that are indebted by the state of Andhra Pradesh, so that we can actually run with the other states. నాగార్జున సాగర్ జలాశయానికి భారీ వరద కొనసాగుతోంది. జలాశయం 22 గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం మొత్తం నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 585.10 అడుగులకు చేరుకుంది. నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 297 టీఎంసీలుగా ఉంది. జలాశయానికి 3,14,549 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా 3,54,663 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. నాగార్జున సాగర్ కుడి ఎడమ కాలువలకు నీటి విడుదల కొనసాగుతోంది. జగన్ 5 ఏళ్ల పాలనలో కాలువల్లో పూడికలు కూడా తీయలేదని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. జగన్ ప్రభుత్వంలో జలవనరుల శాఖ అధికారులకు పని లేకుండా పోయిందన్నారు. ప్రకాశం బ్యారేజీకి ప్రవాహం వస్తున్నందున కాలువలకు నీళ్లు విడుదల చేయమని చెప్పినా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్ఈని బదిలీ చేయాలని అధికారులను ఆదేశించారు. శ్రీశైలం దగ్గర నుంచి నాగార్జున సాగర్ దగ్గర నుంచి ప్రకాశం మరి బ్యారేజ్ వరకు కూడా ఎక్కడెక్కడైతే మనకి కెనాల్స్ సిస్టమ్ని డ్రా చేసుకోవడానికి అవకాశం ఉందో అవన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఉపయోగించుకునేటువంటి విధంగా గత 10 రోజుల నుంచి కూడా ఎవ్రీడే మానిటరింగ్ చేస్తూ ముందుకెళ్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈ వరద నీరు సముద్రంలోకి చేరే లోపుగా అవకాశం ఉన్నంత వరకు కూడా రిజర్వాయర్స్ ఏవైతే ఉన్నాయో, ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేసుకోమని చెప్పేసి కూడా అధికారులు కూడా స్పష్టంగా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది.
హైదరాబాద్ శివారు కాటేదాన్లో పాఠశాల బస్సు బోల్తా పడి 9 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. 2 విద్యార్థులకు తీవ్ర గాయాలవగా స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. హ్యాండ్ బ్రేక్ వేయకపోవడంతో వెనక్కి వెళ్లిన బస్సు ఓ కారును ఢీకొట్టి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది విద్యార్థులున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. పాఠశాల బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. జీవిత బీమా, ఆరోగ్య బీమా ప్రీమియంపై 18% జీఎస్టీని వెనక్కి తీసుకోవాలంటూ విపక్షాలు ఆందోళనకు దిగాయి. ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు పార్లమెంటు ప్రాంగణంలో ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, ఆప్, ఎన్సీపీ, శరద్ పవార్ వర్గం ఎంపీలు పార్లమెంటు మకర్ ద్వారం వద్ద ధర్నా నిర్వహించారు. పన్ను ఉగ్రవాదం పేరుతో ప్లకార్డులు ప్రదర్శించిన ఎంపీలు జీవిత బీమా, ఆరోగ్య బీమా పథకాల ప్రీమియంలపై జీఎస్టీ రద్దు చేయాలని నినాదాలు చేశారు. ఈ అంశంపై ఇప్పటికే తృణమూల్ సభ్యులు పార్లమెంటులో గలమెత్తగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లేఖ రాశారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా జీఎస్టీ అంశాన్ని పునరాలోచించాలని నిర్మలా సీతారామన్కు ఇటీవల లేఖ రాశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫిజీ దేశ అత్యున్నత పౌర పురస్కారం కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీని అందుకున్నారు. 2 రోజుల ఫిజీ పర్యటనకు వెళ్లిన ముర్ముకు ఆ దేశ అధ్యక్షుడు విలియం కట్టోనివేరే పురస్కారం ప్రదానం చేశారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి కార్యాలయం ఎక్స్లో పోస్టు చేసింది. ద్వీపదేశమైన ఫిజీలో భారత రాష్ట్రపతి పర్యటించడం ఇదే తొలిసారి. ఫిజీ, భారత్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గుర్తు చేశారు. ఫిజీ మిత్రదేశంగా ఉండటానికి భారత్ సిద్ధంగా ఉందని ఆ దేశ పార్లమెంటులో పేర్కొన్నారు. తనకు లభించిన పురస్కారాన్ని 2 దేశాల మధ్య ఉన్న గొప్ప స్నేహ బంధానికి ప్రతీకగా ముర్ము అభివర్ణించారు. ఫిజీ పర్యటన తర్వాత ఆగస్టు 7 నుంచి 9 వరకు న్యూజిలాండ్లో రాష్ట్రపతి పర్యటించనున్నారు.